నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. అమరావతిలో అత్యంత భారీ స్థాయిలో 1000 ఎకరాల్లో నిర్మించబోయే కొత్త రైల్వే స్టేషన్ ఏమిటి అంత అవసరమా అనేటువంటి చర్చ అయితే ఒకటి నడుస్తోంది. సరే, కొత్త రాజధాని, కొత్త నిర్మాణాలు అన్నీ కూడా కావాలి. కనీసం మంగళగిరికి డైరెక్ట్ ట్రైన్ లేని పరిస్థితి ఇప్పుడు మనకు తెలియంది కాదు. సరే, అదంతా కూడా పక్కన పెడదాం. అసలు వరల్డ్ మొత్తం మీద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ అంటే 45 ఎకరాల్లో, ఆఫ్ కోర్స్ ఎస్ సార్, 45 ఎకరాల్లో ఉన్నటువంటి న్యూయార్క్ రైల్వే స్టేషన్ మనకు తెలుసు. ఏమిటి ఇన్ని 1000 ఎకరాలతో రైల్వే స్టేషన్ నిర్మించి అందులో ఏం చేయబోతున్నారు, అసలు ఏంటి, దేనికోసం ఇదంతా? సార్, ఇప్పుడు ఓడరేవులు, విమానాశ్రయాలు అండ్ ఈ రైల్వే కూడళ్ళు, కనెక్టింగ్ జోన్ వైజాగ్ జోన్ అన్న దగ్గర వైజాగ్కి దువ్వాడ స్టేషన్ దగ్గరలో దాని డెవలప్మెంటే ఎంత ఇబ్బంది అవుతుందో అందరికీ తెలుసు. ఇవాళ ఈ గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న రైల్వే స్టేషన్స్లో బేగంపేట, ఉప్పలు, లింగంపల్లి ఇలాంటివన్నీ ఎలా ఎక్స్పాండ్ చేస్తున్నారో మనం చూసాం. కనెక్టివిటీ అంటారు. చెర్లపల్లిని బాగా డెవలప్. ఇప్పుడు అమరావతికి గతంలో రైల్వే మినిస్టర్ బడ్జెట్లో 56 కిలోమీటర్ల రైల్వే లైన్ ఒకటి అనౌన్స్ చేశారు. అవును. ఆ పనులకి ల్యాండ్ ఎక్విజిషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే అమరావతి నుంచి రైలు బయటికి వెళ్ళాలి కదా, వెళ్ళాలి. అవును. అక్కడ జరగవలసింది ఏంటి? 56 కిలోమీటర్లకి రైల్వే బ్రిడ్జ్ చేస్తారా, లేకపోతే ఆ చుట్టుపక్కల గ్రామాల యొక్క ల్యాండ్ని ఎలా ఎక్వైర్ చేస్తారు? దీస్ ఆర్ ఆల్ ఫస్ట్ బేసిక్స్. అయితే మనం ఆల్రెడీ పోలవరంతో చీకటి దెబ్బలు తగిలి ఉన్నాయి. 7 మండలాలని మనలో కలిపిన ఆర్ఆర్ ప్యాకేజ్ ఇప్పటికి దిక్కులేక ప్రతి ముంపులోనూ ముప్పు ఎదురవుతున్న ఆ ప్రజల మానసిక సంఘర్షణ చూస్తున్నాం. ఇప్పుడు నాకు తెలిసి అమరావతిలో రైల్వే స్టేషన్ కడితే దానికి ఫ్లైట్లో తీసుకొచ్చి ఆడ కూర్చోబెట్టి స్టేషన్లో పకోడీలు తినిపించి మళ్ళీ ఫ్లైట్లో తీసుకెళ్ళి పక్క స్టేషన్లో ఎక్కించే కార్యక్రమం అయితే నేను చెప్పలేను. బట్ 56 కిలోమీటర్ల ముందు పని వెనక పని ముందు. సారీ సార్, ఇప్పుడు గుంటూరు వెళ్తుంది ట్రైను, వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా గుంటూరు వెళ్ళి అక్కడి నుంచి ఎలా వెళ్తుందో విజయవాడ తెలుసు మనకి. ఏడాది మంగళగిరి కనబడింది మీకు? అదే అంటున్నాను. అది ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఒకటి వేసారు వాళ్ళకి, ఇది ఉల్లంఘన ఎంప్లాయీస్ కోసం. వాళ్ళు కూడా గుంటూరులో దిగి అక్కడి నుంచి వెళ్ళడం చూసాం కదా. మంగళగిరికి అయితే లేదు కదా. ఇప్పుడు మంగళగిరి లూప్ లైన్ వేసి ఆ లూప్ లైన్లో వైజాగ్ దువ్వాడ స్టేషన్లో తయారు చేసి వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి ఇన్ని అవసరమా? అంటే అంత భారీ స్థాయిలో రైల్వే స్టేషన్ ఉండాలి. నేను కాదంటలే, ఇప్పటికీ ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్. మనకి రాష్ట్రంలో ఏది వచ్చినా ప్రైడే. ఇప్పుడు గుంటూరుని ఆ విధంగా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఎంఎంటీఎస్ ట్రైన్ వసతి కల్పించబడింది. ఏది? మంగళగిరి టు. అవును. ఇవి ఎలా ఉన్నాయి? ఇది వినడానికి బాగుందా, అది వినడానికి బాగుందా? అదే అంటున్నాను. ఆ స్థాయిలో ఇప్పుడు మనకు విజయవాడ ఆల్రెడీ ఒక వన్ ఆఫ్ ది మెయిన్ జంక్షన్. దాని ఎక్స్పాన్షన్కి వాళ్ళ కింద మీద అవుతుంది ఎక్విషన్స్ కదా. అవునండి. దీస్ ఆర్ ఆల్ ప్రైమ్ అఫేర్స్ పాయింట్స్ వదిలేసి మనం ఎంతసేపు 5 ఏళ్ళు గతంలో రాజమౌళి ఇడ్లీ గిన్నెల కథలు చెప్పాం కాబట్టి ఇప్పుడు రైల్వే స్టేషన్ కథలు అనేవి కొత్తగా వినడానికి బాగుంటాయి. ఇప్పుడు న్యూయార్క్ తలదాన్ని రైల్వే స్టేషన్ కట్టి ఏం గ్రౌండ్ లెవెల్లో సాధ్యపడే పని కాదంటారు? కాదండి, మనం కట్టొచ్చు. బట్ దానివల్ల అంత ట్రేడింగ్ అవుతుందని నాకు చెప్పండి. ఓకే, దానివల్ల యూస్ఫుల్. ఆ తర్వాత కార్యకలాపాల గురించి మాట్లాడుతాం. మనకు నెక్స్ట్ ఏదైనా రెవెన్యూ జనరేషన్, ఇన్వెస్ట్మెంట్ దేనికి చేస్తాం మనం? అవును, సంపద సృష్టి. ఈ రెండింటికి ఆన్సర్ చెప్పమనండి. విజయవాడ నుంచి ఎవడన్నా సామాన్ వేసుకుని మళ్ళీ మంగళగిరి తీసుకొచ్చి అమరావతి ఎక్కి అక్కడ తెప్పలు పడుతున్నాడు అంటే సికింద్రాబాద్ లేకపోతే విజయవాడ స్టేషన్కి పోయి అక్కడ ఎక్కించుకుంటున్నాడు. ఇప్పుడు సికింద్రాబాద్లో ప్యాకేజ్ వ్యవస్థ, ప్యాకింగ్ విధానం ఎలా ఉందో తెలుసు కదా. సికింద్రాబాద్ తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ స్టేషన్ అదే, తర్వాత మళ్ళీ వైజాగ్. మధ్యలో మెయిన్ జంక్షన్ అదే కదా. ఏ ట్రైన్ అయినా అక్కడి నుంచి కనెక్టివిటీ ఉంది. అంటే అన్ని 1000 ఎకరాల్లో అంత అనవసరం అనేది మీ భావన? అవన్నీ టైం వేస్ట్ కార్యక్రమాలండి. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ రైల్వే స్టేషన్ కట్టబెట్టి ఫస్ట్ మీరు కామెడీ కాకపోతే ఏముంది, పర్మిషన్స్ తీసుకొస్తాం. అలా కదండి, మనం రైల్వే స్టేషన్ దేనికి కట్టాలి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్లో అమరావతి రైల్వే స్టేషన్, నాకు తెలిసి మన రైల్వే బడ్జెట్లో బేగంపేట రైల్వే స్టేషన్కి, ఉప్పలకి, లింగంపల్లికి ఎలా అలొకేట్ చేసిందో నాకు తెలుసు. నేను మా ఇంటి పక్కనే ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అది దగ్గర 150 కోట్ల ప్రాజెక్ట్. అది ఆల్మోస్ట్ 1.5 year నుంచి పరిగెడుతుంది. ఉప్పలు ఎలాగెళ్తుందో తెలుసు మనకి. మొత్తానికి ఉండాలి, కానీ ఇంత భారీ స్థాయిలో ఉండాలి కదా సార్. ఇసలు వీళ్ళకేట్ నాకు అర్థం కాదు. స్టేట్ గవర్నమెంట్ ఈజ్ వాట్ వే కనెక్టెడ్. ఇప్పుడు 56 కిలోమీటర్ల రైల్వే లైన్కి మాకు ల్యాండ్ ఎక్విజిషన్ జరగాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే. ఇది ఎక్కడైనా కార్యరూపం దాల్చిందా, మీకు కనబడిందా? రైల్వే మంత్రి వచ్చి అనౌన్స్ చేశారు కదా, చేసిన తర్వాత కార్యాచరణ ఏది వాళ్ళకి? దాన్ని మభ్యపెట్టడానికి ఇక్కడ రైల్వే స్టేషన్ 1000 ఎకరాలు అంటే స్టేట్ గవర్నమెంట్ ఎందుకు అనౌన్స్ చేస్తుంది? దాని సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ అనౌన్స్డ్ అమరావతి రైల్వే స్టేషన్ కడతాం, కట్టండి. We denied. We are not denying that. We accept it. ఖచ్చితంగా అవసరం అయితే ఉంటుంది, కానీ ఈ స్థాయిలో ఇలా అనేది. సరే అండి, వన్ మోర్ థింగ్. ఇప్పుడు అమరావతి పైన ఈ విజయవాడకి కనెక్ట్ చేయాలన్నా ఆ ఫ్లైఓవర్ ఒకటి వేయాలి కదా. ఏది? రైల్వే బ్రిడ్జ్ కట్టాలి ఆ కృష్ణానది మీద. లేకుండా ఎట్టించి వస్తుంది? చాలా ఎక్స్పెన్సివ్. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కేర్ ఆఫ్. క్లియర్గా కనబడుతుంది కదా. ఈవెన్ అడ్డగోలుగా తీసుకెళ్ళి అక్కడ ఇంకో బ్రిడ్జికి కనెక్ట్ చేద్దామన్నా ఆ కొండంతా
పర్యావరణమే కదా. మళ్ళీ కృష్ణానది బ్యారికేడ్ మీద ఇటుపక్క ఉన్నది, ఇటుపక్క కరకట్ట, అటుపక్క ఉన్న కొండంత ఫారెస్ట్ జోన్లోకి వస్తుంది కదా. మళ్ళీ అదో ఇష్యూ. సరే అండి, చంద్రబాబు నాయుడు గారు శాశ్వత గృహాన్ని నిర్మించుకోబోతున్నారు 5 ఎకరాల్లో, చాలా భారీ స్థాయిలోనే. అంటే మరి ప్యాలెస్ అనేటువంటి టీడీపీ నేతలు, ప్యాలెస్లో ఉన్న జగన్ అన్న టీడీపీ నేతలు ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు? కట్టుకోలేదు సార్, ఎవరు ఇల్లు కట్టుకుంటే మనం ఏడు చేస్తాం దానికి. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. అందులో మనం ఇల్లు కట్టొద్దని ఎవరు చెప్పడానికి? ముఖ్యమంత్రి గారు ఇల్లు కట్టుకుంటే ఆశ్చర్యమే. తాడేపల్లి ఆయన ఇల్లు కట్టుకున్నాడు, ఏం చేయగలిగాం? అదే ప్యాలెస్ అంటూ ఉంటారు కదా వాళ్ళు మాట్లాడితే. అదే మరి ముఖ్యమంత్రులు ప్యాలెస్లే కట్టుకుంటారు. అక్కడ కబుర్లు చెప్పిన కేజ్రీవాల్ కూడా ప్యాలెసే కట్టుకున్నాడని ఈసారి ఎలక్షన్ ఎత్తిపోయింది శేషమహల్ అని. ఓకే అండి, ఈయన కట్టాక మాట్లాడదాం అయితే. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.